నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే మళ్ళీ సమంత గారి కామెంట్స్ అయితే నెటిజన్స్‌ని అంటే సెర్చ్ చేసేలాగా ఎవరి గురించి మాట్లాడింది అని చెప్పేసైతే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇంతకసలు సమంత ఏం మాట్లాడింది? ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? తన మాజీ గురించి అయితే అంటే తన మాజీకి నేను చాలా ఎక్కువ ఖర్చు చేశాను. అయినా వదిలేసాడు అన్నట్టుగా మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఏదైతే 'సిటాడెల్', 'హనీ బనీ' సినిమా ప్రమోషన్స్ కోసం అయితే వరుణ్ ధావన్‌తోని ఒక ర్యాపిడ్ ఫైర్ లాంటిదైతే చేయడం జరిగింది. అందులో వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నలకి సమంత ఎలాంటి సమాధానం చెప్పింది? ఏంటి? అవిప్పుడైతే నెటిజన్స్‌ని ఎవరు? ఏంటి? అంటే కొంతమందైతే మాజీ అంటే ఎవరు అన్నట్టుగా కూడా చూస్తున్నారు. సో, అసలు ఇంతకేం జరిగిందనేదైతే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే 'సిటాడెల్', 'హనీ బనీ' ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన సరదా చిట్ చాట్‌లో సమంత చేసిన వ్యాఖ్యలు నిజంగా ఇప్పుడు వైరల్ అయిపోయాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే స్పైసీ ర్యాపిడ్ ఫైర్‌లో ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకి ఇష్టమైతే సమాధానం చెప్పవచ్చు. లేదంటే పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది. సో, అవసరం లేకపోయినా మీరు అత్యధిక అంటే ఇక్కడ వరుణ్ ధవన్ గారు అడిగారనమాట. అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేనికోసం ఖర్చు పెట్టారు అని వరుణ్ ధవన్ ప్రశ్నించగా, నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలు అను బదులిచ్చింది సమంత. ఎంత ధర ఉంటుంది అని అడగ్గా కాస్త ఎక్కువే ఇక కొనసాగిద్దాం అంటూ ఊహించేశారంతే. ఇప్పుడు ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశారో, ఇప్పుడు ఈ వ్యాఖ్యలైతే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆమె ఎవరి గురించి మాట్లాడారు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటంటే గతంలో మనం చూసినట్టయితే ఆహ్, సమంత గారు, నాగ చైతన్య గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 11 సంవత్సరాల వాళ్ళ రిలేషన్‌షిప్‌ని పెళ్లితోని వాళ్ళిద్దరూ ఒకటైపోయి 4 సంవత్సరాల పెళ్లి బంధం నుంచెల్లయితే వాళ్ళు విడిపోయారు. 4 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నాక. అయితే ఇప్పుడు మాజీ అంటే మరి ఎవరు? ఏంటి? నెటిజన్స్‌లో మాత్రం చాలా వరకేంటంటే నాగ చైతన్యకి తను ఖరీదైన కానుకలు ఇచ్చిందని చెప్పేసి నెటిజన్స్‌లో ఒక వర్గం అయితే వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్న ఇంకొక క్వెషన్ గూడా వేయడం జరిగింది. ఇక ఈ ర్యాపిడ్ ఫైర్‌లో ఏంటంటే, ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎవరికి మెసేజ్ చేశారో, ఆ సందేశాన్ని పైకి చదివి వినిపిస్తారా అని వరుణ్ ప్రశ్నించగా, బదులు చెప్పడానికి ఇష్టపడని శామ్ మిర్చి తిన్నారు. హనీ బన్నీ షూట్ సమయంలో నా గురించి ఎవరితోనైనా గాసిప్ చెప్పావా అని అడగ్గా, లేదు ఏదైనా ఉంటే నీతో డైరెక్ట్‌గా చెప్పేదాన్ని అని గూడా చెప్పారంట. ఇదే ప్రశ్నకు వరుణ్ స్పందిస్తూ, నేను రాజ్ అండ్ డీకే నీ గురించి ఎక్కువ గాసిప్స్ మాట్లాడుకున్నామని నవ్వులు పూయించారు. అండ్ ఇక్కడ చూస్తుంటే 'హనీ బనీ' సినిమా ఏదైతే ఉందో 'రాజ్ అండ్ డీకే' తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఇదైతే స్ట్రీమింగ్ అవుతుంది. సమంత ఇంకా వరుణ్ ధవన్ నటనకైతే ప్రశంసలు చాలా దక్కాయి. ఈ సీరీస్ అంటే ఇది ఒక వెబ్ సీరీస్‌లో వస్తుంది. ఈ సీరీస్ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలలో ప్రసారం అవుతుండగా 150 దేశాలలో టాప్‌లో ఉంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించడం పట్ల దర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఎంతో మంది కృషి ఉందని కూడా తెలిపిండ్రు. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే సినిమా కన్నా ఎక్కువ ఇప్పుడు ఏదైతే వరుణ్ ధవన్ సమంతని అడిగిన ప్రశ్న మాత్రం చాలా వైరల్ అవుతుంది. దానికి సమంత గారు చెప్పిన ఆన్సర్ కూడా అంతే వైరల్‌గా ఉంది. ఏదైతే నువ్వు ఇది అంటే దేనికోసం అత్యంత ఖరీదైన గిఫ్ట్‌లు ఎవరికిచ్చావనే దానికి నా మాజీ అని చెప్పడం ఒక పెద్ద చర్చకి దారితీసింది. అండ్ అట్లనే నువ్వు ఇప్పుడు వచ్చే ముందు ఎవరికి మెసేజ్ చేసావు? ఆ సందేశాన్ని బయటికి అంటే ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని పైకి చదివి వినిపించు అంటే, అది వినిపించకుండా ఆ మిచ్చే తినడం ఈ 2 గూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. నెట్టింట్లో అయితే ఈ రెండిటి గురించయితే చాలా చర్చ జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా మళ్ళీ అటు తిరిగి, ఇటు తిరిగి నాగ చైతన్య దగ్గరికి ఎళ్లి ఆగుతుందని జెప్పేసి చాలా మంది గూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతే 'సిటాడెల్' ప్రమోషన్‌లో భాగంగా ఈ స్పైసీ ర్యాపిడ్ ఫైర్ కాస్త ఇప్పుడు మళ్ళీ అటు తిరిగి, ఇటు తిరిగి నాగ చైతన్య గారి వైపే చూపెడుతున్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. మరి సమంత మాజీ నాగ చైతన్య గారు గాకుండా ఇంకెవరైనా ఉన్నారని గూడా చాలా మంది గూగుల్‌లో సెర్చ్ కూడా చేస్తున్నారు. అత్యంత ఖరీదైన వస్తువులు మరి ఎవరికి కొనిచ్చారు? ఏంటి? కాస్త అంటే ఆమె ధర ఎంతుండొచ్చు అన్నప్పుడు కూడా కాస్త ఎక్కువగా అని చెప్పడం గూడా కొసమెరుపయింది. ఎందుకంటే సమంత గారు ఇంతకుముందు మనం చూసినట్టయితే ఎప్పుడు కూడా అంటే ఓపెన్‌గా మాట్లాడారు. కానీ ఇట్లా పర్సనల్ విషయాలు ఎవరికైనా గిఫ్ట్‌లు ఇచ్చారా? దాని గురించి మాత్రం ఎప్పుడు ఎక్కడ గూడా ఏ ఇంటర్వ్యూలో తను మాట్లాడిన దాఖలాలైతే లేవు. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఓపెన్‌గా ఏదున్నా కూడా తను చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే సమంత గారు గతంలో
చాలా వరకి కొంచెం డిప్రెషన్‌కెళ్లారు. కొంతవరకి తన హెల్త్ కండిషన్ గూడా బాలేదు. మయోసైటిస్ ద్వారా తను ఎంత వీక్ అయ్యారో, దాన్ని గూడా చాలామంది నెటిజన్స్ ఎలా ట్రోల్ చేశారు. సింపతి కోసమే తను సినిమా వస్తుందంటే సింపతి గెయిన్ చేయడానికే మయోసైటిస్ అనే వ్యాధిని అడ్డుపెట్టుకొని తనట్లా చేస్తుంది అని జెప్పేసి గూడా చాలా వరకైతే నెటిజన్‌లో అయితే చర్చ జరిగింది. అండ్ ఇప్పుడు గూడా తన 'సిటాడెల్' ఏదైతే వెబ్ సీరీస్ వస్తుందో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుందో దాని గురించి గూడా ఇప్పుడు ఏదైతే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ క్వెషన్స్ అడగడం అయిందో ఇది గూడా చాలా చర్చలకు దారితీస్తుంది. మరి ఈ ఎక్స్ ఎవరనేది మాత్రం అందరికి ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది. సో ఎవరు ఏంటి అనేది చాలామంది సెర్చ్ చేస్తున్నారు. సో సమంత గారి 'సిటాడెల్' వెబ్ సీరీస్ ఏదైతే ఉందో అది గూడా మంచిగా పేరు తెచ్చుకోవాలి. చాలా గొప్పగా అందరూ చూడాలి అని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.